అపూర్వ వేసిన ప్లాను అప్పటికే అర్థమైపోతుంది భూమికి. ఈలోపు ఎలాగైనా సరే ఆ లిల్లీతో నిజం చెప్పిస్తే బయట పెడుతుంది కావచ్చేమో అని విధంగా అన్న తర్వాత, లేదు భూమి, ఆ లిల్లీ ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పదు. ఇప్పుడు కావాలని చెప్పేసి నా మీద కేసు పెట్టి వెళ్ళింది. అయితే ఇదంతా అపూర్వ పిన్ని ఆడిస్తున్న నాటకమని అర్థమవుతుంది. ఏదో ఒకరోజు ఆ నిజం కూడా బయటపడుతుంది. కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో టెన్షన్ పడకు, నేను ఎలాగైనా బయటికి తీసుకొచ్చే పూచి నాది అని చెప్పేసి భూమి వెళ్ళిపోతుంది. ఈలోపు ధ్రువ కండిషన్ పెడతాడు కదా గగన్కి. అంటే పెళ్ళి గురించి మాట్లాడడానికి, ఇక్కడ పూరి ధ్రువ పెళ్లి విషయం మాట్లాడడానికి వెళ్ళిన ఆ మనిషి అప్పుడు వెంటనే ఇక్కడ టాపిక్ చేంజ్ అయ్యేసరికి వెంటనే తారా అన్నయ్య నీతో మాట్లాడాలని చెప్పేసి పక్కకు తీసుకొని వస్తుంది. అప్పుడు సరే అని చెప్పేసి పక్కకు తీసుకొచ్చిన తర్వాత, ఏంటిరా అని చెప్పేసి అడుగుతుండగా, అన్నయ్య ఇప్పుడు మా ఇద్దరి పెళ్ళి విషయం అడగడానికి అతను రాలేదు, నువ్వు వాళ్ళ చెల్లెల్ని పెళ్ళి చేసుకునడానికి అడగడానికి వచ్చినట్టున్నాడు. ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలన్నయ్య. ఏంటి తారా? వాళ్ళ చెల్లెల్ని పెళ్ళి చేసుకుంటానని చెప్పేసి మాట ఇవ్వు, కాకపోతే ఒక కండిషన్ పెట్టు. నా చెల్లిని పెళ్లి చేసుకుంటే నీ చెల్లి మెల్లో 3 ముళ్ళు వేస్తానని కండిషన్ పెట్టు. దాని ప్రకారంగా అతను ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అనే విధంగా తార ధ్రువకు చెప్తుంది. సరే అమ్మా, నువ్వు చెప్పింది కరెక్ట్గానే ఉంది. సరే, ఇలా అయితే ఖచ్చితంగా అబ్బాయి ఒప్పుకుంటాడు. సరే వెళ్దాం పదన్నయ్య అని చెప్పేసి సారీ అని అన్న తర్వాత, పర్లేదు, మీరు రేపు వస్తారు కదా? వైనట్, మీ చెల్లిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని ధ్రువ చెప్పిన మాటలకు గగన్ చాలా మురిసిపోతూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ బావగారు అని చెప్పేసి వెంటనే గగన్ వెళ్తుండగా, ఒక్క నిమిషం అని అనేసరికి వెంటనే ఆగిపోతాడు. మేము మనసులో మాట చెప్పారు, ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను సరే అన్నాను కదా, ఇప్పుడు నా మనసులో మాట చెప్తాను. ఎందుకంటే మీ చెల్లి పెళ్ళి చేసి ఒక మంచి అబ్బాయికి ఇచ్చి చేయాలనుకున్నారు. ఇప్పుడు నా చెల్లెల జీవితం కూడా నేను ఆలోచించాలి కదా. నేను కూడా నా చెల్లికి ఒక మంచి సంబంధం, తనను అర్థం చేసుకున్న భర్త దొరకడం ఇక మా చెల్లి అదృష్టం అన్నట్టుగా నేను కూడా ఆలోచించాలి కదా. అందుకనే నేను ఒక ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. కట్నం విషయమా? కట్నం అవసరం లేదు, నాకున్నంతలో చాలు. బట్ నేను కట్నం తీసుకున్నంత ఆలోచన నా దగ్గర లేదు. కట్నానికంటే ఎక్కువ నా చెల్లెలి విషయం. మీరు మీ చెల్లి గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారు. నేను కూడా ఇప్పుడు మా చెల్లి విషయం మాట్లాడడానికి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. కూర్చోండి. అప్పుడు గగన్కి అర్థం కాదు. చెప్పండి ధ్రువ గారు. ఏం లేదు, మీరు పెట్టిన కండిషన్ ప్రకారం నేను మీ చెల్లె 3 ముళ్ళు వేస్తాను, కాకపోతే మా చెల్లెని కూడా మీరు పెళ్లి చేసుకోవాలి అనేసరికి షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇక్కడ నా చెల్లికి అబ్బాయి దొరకడం అని కాదు, చెల్లెల కోసం అని చెప్పేసి మీరు ఇంత దూరం దాకా వచ్చి మా చెల్లెల్ని పెళ్లి చేసుకోమని అడిగారు. చూసావా, చెల్లెల మీద అంత ప్రేమ ఉన్న నువ్వు భార్యను కూడా చాలా చక్కగా చూసుకుంటావని నమ్మకంతో నేను నిన్ను అడుగుతున్నాను అని ధ్రువ అంటాడు. అలా అయితేనే మీ చెల్లి మెల్లో నేను 3 ముళ్ళు వేస్తాను, లేకుంటే సారీ. మా చెల్లిని పెళ్లి చేసుకున్న వాడైతేనే నేను వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఇక తర్వాత మీ ఇష్టం గగన్ గారు అన్న తర్వాత గగన్ కాస్త ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఏంటి గగన్ గారు, ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు నా చెల్లి జీవితానికి ఒక అర్థం దొరకాలంటే నేను పెళ్లి చేసుకోక తప్పదు, సరే అని చెప్పేసన్నారే. ఇక వెంటనే గగన్, సరే మీ ఇష్టానుసారమే నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను. మా చెల్లిని పెళ్లి చేసుకుంటే నేను మీ చెల్లిని పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు. ఇక్కడ తార ధ్రువ చాలా సంతోషపడుతూ ఉంటారు. చాలా థ్యాంక్స్ బావగారు, రేపే మేము వచ్చి నిశ్చితార్థం డైరెక్ట్ పెట్టేసుకుంటాం అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి గగన్ కాస్త డిసప్పాయింట్తో వెళ్ళిపోతాడు. అలా వెళ్ళి బయట ఆలోచిస్తూ ఉంటాడు. నా చెల్లి జీవితం ఇప్పుడైనా కూడా హ్యాపీగా ఉండాలి, నా జీవితానికి ఏదైనా సరే. ఆ నిర్ణయం వెనుకల తన చెల్లి జీవితం గురించి ఆలోచించి అలాంటి నిర్ణయం తీసుకుంటాడు గగన్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈలోపు వెంటనే, అమ్మా ఇక పంతులు గారితో మాట్లాడు,
ఏంటిరా సరే అన్నారా వాళ్ళు? ఆ, మరి పూరి అంటే ఏమనుకుంటున్నావు? ఇడ గగన్ చెల్లెలు. అలా చూస్తే ఇలా ఒప్పేసుకోవడమే. రేపే వాళ్ళు వస్తున్నారు చూసుకునడానికి. వెంటనే పంతులు గారితో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేయించు అని విధంగా అన్న తర్వాత సరే అని చెప్పేసి శారద చాలా మురిసిపోతూ భూమికి చెప్పాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు లిల్లీతో ఎవరికి తెలియకుండా అపూర్వ మాట్లాడుతూ ఉంటుంది. లిల్లీ, నువ్వు చేసిన దానికి నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఎందుకంటే లైఫ్ లాంగ్ వాడి బయటికి రాకుండా వాని మీద కేసు పెట్టారు కదా. ఏముందంటే మీరు చెప్పారు, నేను చేశాను. అయినా ఇందులో నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే మీరు నాకు డబ్బు ఇస్తా అన్నారు. దాని ప్రకారంగానే నేను ఇదంతా చేశాను. ఇప్పుడు కటకటాల వెనకాల వెళ్ళాడు. అంతేకాకుండా ఇప్పుడు కేసు నేను రిటర్న్ తీసుకుంటేనే కదా చెర్రీ బయటికి వచ్చేది. కానీ ఇన్స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ లిల్లీ. నువ్వు అడిగిన దానికంటే రెట్టింపుతో ఎక్కువ ఇస్తున్నానని చెప్పేసి ఈ విధంగా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుండగా అటువైపుగా వెళ్తున్న భూమి ఒక్కసారిగా వీళ్ళ మాటలు వింటుంది. ఇదంతా కావాలని లిల్లీ అపూర్వ వేసిన ప్లాన్ ప్రకారం చెర్రీని లైఫ్ లాంగ్ బయటికి రాకుండా ఇరికించాలని అర్థమవుతుంది. వెంటనే వీళ్ళ బండారం బయట పెట్టాలని చెప్పేసి వీడియో తీస్తూ ఉంటుంది. వాడు నా అల్లుడు కావడానికి ఇష్టం లేదు. నా కూతురికి వాడంటేనే అసహ్యం. అందుకనే వాడిని ఎలాగైనా మంచితనంతో దెబ్బ కొడితే అది కరెక్ట్ కాదని ఇలా పక్కగా ప్లాన్ చేశాను. ఎనివే, ఆ ప్లాన్ ప్రకారం నువ్వు నడుచుకున్నావు, వాడిని దెబ్బ కొట్టావు. ఈ రోజుతో వాడి దెబ్బతో లైఫ్ లాంగ్ బయటికి రాకుండా కాకుండా ఈ కుటుంబంలో కూడా వాడు బయటికి వెళ్ళాల్సిందే. ఎలా అవుతుంది? వాడికి నక్షత్రకు అతి త్వరలో విడాకులు కూడా రాబోతున్నాయి అని చెప్పేసి వెంటనే నువ్వు చేసిన దానికి ప్రతిఫలం అని చెప్పేసి లిల్లీకి డబ్బులు ఇస్తుండగా వెంటనే వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది భూమి. ఇక భూమి రికార్డ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మామయ్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇది చూడండి మామయ్య అని చెప్పేసి ఆ వీడియో క్లిప్పు కేపీకి చూపించేసరికి కేపీ షాక్ అయిపోతాడు. ఇదంతా అపూర్వ వేసిన ప్లాన్ మావయ్య. ఈ వీడియో ఒక్కటి చూపిస్తే చాలు, పై అధికారి నుంచి ఆ ఏసీపీ మళ్ళీ ఎలా అయితే ఇప్పుడు డ్యూటీలో చేరాడో మళ్ళీ అదే డ్యూటీలో నుంచి బయటికి వెళ్తాడు. ఇక వానికి పై అధికారి అవసరం లేదమ్మా. వీడి దగ్గరికి వెళ్ళి నిజాన్ని బయట పెడితే వాడు చచ్చినట్టు బయటపడతాడు. చెర్రీని కూడా బయటికి వదిలేస్తాడు. లేకపోతే వాడు వదిలేకుంటే పై అధికారి దగ్గర వెళ్ళొచ్చు అని చెప్పేసి, అసలు ఎందుకమ్మా ఈ నక్షత్రకు చెర్రీ అంటే మొదటి నుంచి ఇష్టం లేదు. కానీ చెర్రీ మాత్రం నక్షత్రను చాలా ప్రేమిస్తున్నాడు. కనీసం నక్షత్రకు కూడా అర్థం కావట్లేదు. దాని సంగతి తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే చెర్రీని బయటికి తీసుకురావాలి అని విధంగా ఇక వెంటనే నేను స్టేషన్కి వస్తాం మామయ్య, మీరు రండి నా వెనకాలని చెప్పేసి వెళ్తుంది. మరోవైపు ఇక ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అదే ధ్రువను తారా ఇంటికి వచ్చేస్తారు. ఇక అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటాడు. అబ్బాయి కూడా చాలా చక్కగా ఉన్నాడని చెప్పేసి శారద కూడా సంతోషపడుతుంటుంది. అమ్మాయి అబ్బాయి ఇద్దరు చూసి ఇక ఓకే అని చెప్పేసి అనుకుంటారు. ఇక పక్క పక్కన కూర్చోబెడతాడు. ఈలోపు వెంటనే మా వదిన చాలా బాగుందని చెప్పేసి తార కూడా వాళ్ళ అన్నయ్య పక్కన కూర్చోబెడుతుంది. ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక మా మాటల విషయం పక్కన పెడితే గగన్ మీరు కూడా మీ అమ్మకు చెప్పారా అని అంటుండగా, ఏం బాబు ఏ విషయం? అయ్యో ఈ విషయం చెప్పలేదా గగన్? లేదు ధ్రువ, ఏం లేదండి. ఇప్పుడు నేను మీ అమ్మాయి మెల్లో తాళి కడితే నా చెల్లి మెల్లో తాళి కడతానని గగన్ ఒప్పుకున్నాడు. ఒకే పెళ్ళి ఒకే రోజు జరుపుకుంటే హడావిడి లేకుండా అయిపోతుంది. అందుకనే ఇక ముహూర్తాలు కూడా ఒకే రోజు పెట్టిద్దాం అనేసరికి శారద షాక్ అయిపోతుంది. ఏంటి? అవునమ్మా, ధ్రువ చెప్పింది నిజమే. అది కాదు గగన్, అమ్మా ఏం మాట్లాడకన్నాను కదా అనేసరికి వీడేంటి ఇలా చేస్తున్నాడు? అసలు ఏం జరుగుతుంది? అసలు భూమిని ఏం చేయాలనుకుంటున్నాడు వీడు? కోపం మీద భూమి వెళ్ళిపోతే వీడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అని అమ్మ నీతో మాట్లాడాలని చెప్పేసి వెంటనే గగన్ శారద చేపట్టుకొని తీసుకొని వస్తాడు. ఏం చేస్తున్నారా? కనీసం నీకు బుద్ధి జ్ఞానం ఉందా? భూమిని ఏం చేయాలనుకుంటున్నారా? నువ్వే ప్రాణమని బ్రతుకుతున్న భూమిని ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేయాలనుకోలేదు. ఇప్పటికే నా చెల్లి సగం చచ్చింది. చావు దాకా వెళ్ళిన చెల్లెను నేను కాపాడుకున్నాను.
ఇక ఎవ్వరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకనే నా జీవితం ఏమైనా పర్లేదు, నేను తారమేల్లో 3 ముళ్ళు వేస్తాను, నా చెల్లి పెళ్ళి నేను కల్లారా చూస్తాను, ఇక దీనికి ఎవరు అడ్డు చెప్పినా సరే నేను ఒప్పుకోనని చెప్పేసి అన్న తర్వాత ఈలోపు ఇక ముహూర్తానికి టైం అవుతుంది, వెంటనే ఎంగేజ్మెంట్ జరిగిపోవాలని చెప్పేసి ఈ విధంగా వెంటనే అక్కడికి వెళ్ళిపోతాడు గగన్. ఏంటి వీడియోలో చేస్తున్నాడు, వెంటనే భూమికి చెప్పాలే అని అనుకుంటుండగా ఈ ఆధారం పట్టుకొని స్టేషన్కి వెళ్తూ ఉంటుంది భూమి. అదే సమయానికి అత్తయ్య ఫోన్ చేస్తుందని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మ, ఇక్కడ పెద్ద ప్రమాదం ముంచుకపోతుంది. ఏంటత్తయ్య? ఏం లేదమ్మా, ఇక ఆ సంగతి అంతా చెప్పేస్తుంది. వెంటనే ధృవకు ఫోన్ చేస్తుంది. హలో ధృవ గారా? అవునండి, మీరు, నేను గగన్ వాళ్ళ భార్యని, స్పీకర్ పెట్టండి అని అన్న తర్వాత వెంటనే ధృవ షాక్ అయిపోతాడు. ఏంటి బావా, పెళ్ళైన తర్వాత వేరే అమ్మాయి మెడలో నువ్వు తాళ ఎలా కడతావు? మరి నన్నేం చేయాలనుకుంటున్నావు అనే విధంగా ఇక గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఈ మాటలు విని ధృవ షాక్ అయిపోతాడు. ధృవ గారు, ఆల్రెడీ మా బావకి పెళ్ళైంది, నా పేరు భూమి, అయినా మా బావని మీ చెల్లిని ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు అనే విధంగా అనేసరికి వెంటనే కాల్ కట్ చేస్తాడు. అంటే మీకు ఆల్రెడీ పెళ్ళైందా? ఆ పెళ్ళైన విషయం నాకు ఎందుకు చెప్పలేదు? ఇక నీ చెల్లి మెడలు నేను 3 ముళ్ళు వెయ్యను అని చెప్పేసి వెంటనే తార చేపట్టుకొని తీసుకొని వెళ్తుండగా అన్నయ్య నేను చెప్పేది విను అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ తార గుంజుకోతూ ఉంటాడు. ఇదంతా భూమికి ఎలా తెలిసింది అనేసరికి, ఏంటిరా భూమిని అన్యాయం చేయాలనుకుంటున్నావా? అంటే నువ్వే ఇప్పుడు భూమికి ఫోన్ చేసి చెప్పావమ్మా? అవునే చెప్పాను. పెళ్ళి కాకుంటేనే నీకు ఇంతలా బాధపడుతున్నావే, పెళ్ళై ఆడపిల్ల ఒక పరాయి అమ్మాయి మెడలో తాళి కడితే తనెంత బాధపడాలనే? మీ స్వార్థం కోసం అని చెప్పేసి ఒక ఆడపిల్ల జీవితం సర్వనాశనం చేయాలనుకుంటున్నారా అన్న చెల్లెలు కలిసి? ఎలా జరిగేది అలా జరుగుతుంది, కానీ భూమికి అన్యాయం చూస్తూ నేను ఊరుకోలేనని చెప్పేసి శారద వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. తార మాత్రం ఏంటన్నయ్య ఎలా చేసావు? అయితే పెళ్ళేంటింది? వాళ్ళిద్దరికీ నచ్చట్లేదు కావచ్చు, అందుకే విడిపోయారు కావచ్చు, కానీ నేను ఎట్టి పరిస్థితిలో గగన్ గారినే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి తార అంటూ ఉంటుంది. మరి ముందు ఎపిసోడ్లో గగన్ మధ్యలో భూమి తార ఎలాంటి గొడవ పడబడుతున్నారు గగన్ కోసం అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి.